కొనతల రామకృష్ణ ఎంపీగా పోటీ చేయాలి. తెలుగు శక్తి ఆకాంక్ష. రాబోయే ఎన్నికలలో వైసీపీకి అభ్యర్థులే కరువు అవుతారు. ఉత్తరాంధ్రలో అనేక మంది జగన్ తొత్తులు ఉన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. వారందరూ తక్షణమే వైసీపీని వీడి బయటకు రావాలి. లేకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరిక. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ఉన్న కొనతల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆకాంక్షించారు. కొనతల రామకృష్ణ జనసేనలో చేరిక సందర్భంగా అనకపల్లిలోని పెంటకుట కన్వెన్షన్ హాల్లో అభిమానులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొనతల రామకృష్ణను తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కలుసుకుని అభినందనలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం రామ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ముందుగా చేరిన వారిలో కొనతాల రామకృష్ణ ఒకరు అన్నారు. ఆ తరువాత జగన్ వైఖరి నచ్చకపోవడంతో పార్టీ నుంచి దూరమైన రామకృష్ణ సుదీర్ఘకాలం తటస్థంగా ఉన్నప్పటికీ ఎట్టకేలకు జనసేన ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షను మరింత బలోపేతం చేసుకున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ కొనతల రామకృష్ణ గారిని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని తెలుగు శక్తి ఆకాంక్షిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో అనకాపల్లి ఎంపీగా చేశారు. కొనతల రామకృష్ణ గారు మంచికి మారుపేరు ఆయన. మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ప్రజలకి ఇంకా సేవ చేయాలి. కేంద్రం ఎంపీగా చేసి అటు అనకాపల్లి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆయన ఎంతో అభివృద్ధి కూడా పూనుకోవాలని చెప్పి తెలుగు శక్తి కోరుకుంటుంది. మరి గతంలో మనం చూసాం, వైసీపీ పార్టీ పెట్టినప్పుడు జగన్ వెంట నడిచిన మొట్టమొదటి వ్యక్తుల్లో కొనతల రామకృష్ణ. మరి ఇవాళ కొనతల రామకృష్ణ గారు నాడు పార్టీ నుంచి బయటకు వచ్చారంటే ఆ పార్టీలో నాయకుడికి ఎటువంటి గౌరవం ఇస్తారో ఆలోచన మొదలు చేస్తారు. తన సొంత చెల్లినే, తన సొంత అమ్మని కూడా తట్టుకోలేన ఒక సైకో జగన్ని ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు తొత్తులుగా మారి జగన్మోహన్ రెడ్డి బలి చేస్తారు. ఇప్పటికైనా సరే ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మగౌరవం కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ వీడి బయటకు పోతున్నారు. ఈరోజు ఆ పార్టీ క్యాండిడేట్ లేక ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు కూడా టికెట్ కేటాయించుకున్నాం. దౌర్భాగ్య పరిస్థితి పార్టీ ఏర్పడింది. ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ప్రబలం పట్టబోతున్నారు. రాబోయే రోజుల్లో 170 స్థానాలు ఈ కుటుంబం గెలవబోతుంది. జనసేన తెలుగుదేశం ప్రపంచం ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థితపడడం ఖాయం. ఈరోజు ఏమీ చేయలేక దొడ్డిదారిని మనకి గెలవాలని చెప్పి ఓట్లు తొలగించి దొంగోట్లు తయారు చేసుకొని మరి ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కళలు అడయాసం ఉండిపోతే తప్ప నిర్వహణ చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరీ సైకో విపరీతంగా పెరిగిపోయి కనీసం నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి ఈరోజు ఉత్తరాంధ్ర పేరుతో రేపు 27 సభలు పెడుతున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి మీ గుండె మీద తీసి ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే మీకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అమలు అడుగుతారు. ప్రజలు కలవడు, నాయకుడు కలవడు, సమస్య తెలుసుకోడు. వస్తే పోలీసులతో పరదాలు వేసుకొని గాలిలో హెలికాప్టర్ వెళ్ళినా సరే కింద పోలీసు ఆకాంక్షలు. అంటే ఒక వ్యక్తి అసమర్థం చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ముఖ్యమంత్రి కాకముందు ప్రజల్లో తిరిగి ముద్దులు పెట్టుకుంటా అందరూ ఎక్కి నేనున్నాను, మాట ఇస్తే మాట తప్పను, మాట తప్పని చెప్పిన వ్యక్తి పూర్తిగా మాట చెప్పారు. ఆయన ఒకే మాట చెప్పారు, నా మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసాక మద్యపాన విషయం అమలు చేసి అడుగుతాను చెప్పారు. మద్యపాన అమలు విషయం చేసి అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అవుతే కనీసం ముఖ్యమంత్రి నా అక్కమ్మ, నా చెల్లమ్మ అనే ముఖ్యమంత్రి ఏమైపోయారో పడుచుకోలేదు. దౌర్భాగ్యస్తున్నారు. మహిళా మంత్రులు, మహిళా కమిషన్ అందరూ జగన్ బదిలీ చేస్తారు. ఎన్నాళ్ళు చేస్తారు? నాడు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మహత్య పార్టీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు జగన్ తీసుకెళ్లి తన కేసుల కోసం ఉత్తరాంధ్ర కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ మొత్తం తాను పెట్టేశారు. ఆయన బయటపడితే చాలు, నా కేసులు బయటపడితే చాలు. ఉదాహరణకి కోడికత్తి కేసులో 5 సంవత్సరాల డ్రామా ఆడాడు. సాక్షి చెప్పకుండా తన బాగా ఎవరు చంపారో ఈ రోజు దాకా తెలుసుకోవడం తప్పలేదు. మరి ఇలాంటి వ్యక్తి మనం మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే మన భవిష్యత్తు ఏంటో ఆగిపోతున్నారు. ఈవేళ భూచట్టం కొత్తగా తీసుకొచ్చి మొత్తం భూములు
ఏదో ప్రభుత్వం పేరున పెట్టాలని చెప్పి ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నాడు. అలాగే అంగన్వాడీ ఈవేళ 40 రోజుల నుంచి ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. కనీసం వాళ్ళకి తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి నువ్వు మాట తప్పావు, మడం తిప్పావు. చంద్రబాబు పైన 7 తప్పులు చేయడానికి కేసు పెట్టావు. ఇన్ని తప్పులు చేసి నువ్వు బయట ఉంటున్నావు. నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సిన వ్యక్తి. డెఫినెట్ గా రేపు భవిష్యత్తులో నీ జైల్లో ఉంటావు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మీరు బయటికి రాకుండా ఇంకా కుమ్ము కాస్తే ఆయనతో పాటు మీరు కూడా జైల్లో సహవాసం పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఈ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం బయటికి రమ్మని కుంటా రామకృష్ణ లాగా, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాగా, పంచకర్ రమేష్ బాబు లాగా, అలాగే ఇతర నాయకులు కూడా త్వరలో రాబోతున్నారు. వీళ్ళందరూ స్ఫూర్తితో బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడు. 3 రాజధాని పేరుతో డ్రామాలు ఉత్తరాంధ్ర మొత్తం దొచ్చుకుపోయాడు. ఇలాంటి నయమంచుకోండి, ఇప్పటికైనా మనసు మార్చుకోండి, బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాపాడాల్సిన బాధ్యత మీ పైన, నా పైన, మన అందరి పైన ఉన్న మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. రేపు ఈ నెల 27వ తారీఖున జరగబో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు ఎన్నికల శంఖారావం పూరించేదానికి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఈ నెల 27వ తారీఖున ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు, మా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అందరం కూడా వివిధ స్థలాల పరిశీలనకి వెళ్ళి ఫైనల్గా భీమిలి నియోజకవర్గంలో హైవేకి ఆనుకోనున్న స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 34 నియోజకవర్గాలకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం పార్టీ కార్యకర్తలు ఎవరైతే గృహసారథులు ఉన్నారో, వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నోళ్ళు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మొత్తం పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ మీటింగ్లో పాల్గొనేదానికి సుమారుగా 34 నియోజకవర్గం అంటే సుమారుగా 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మీటింగ్ పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా వివిధ కమిటీలను కూడా ఇప్పుడే నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీల లిస్ట్ కూడా మీకు ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా వివిధ కమిటీలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ కమిటీల లిస్ట్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్నాం కాబట్టి విజయశంకరాం ఇక్కడి నుంచే పూజించే కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాలను 5 డివిజన్స్గా డివైడ్ చేయడం, 3-4 జిల్లాలు, 5-6 జిల్లాలు కలిపి ఒక్కో డివిజన్ కాదు. మొట్టమొదటగా అన్నీ ఆలోచన చేసి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా షర్మిల కామెంట్స్ చూస్తే కనుక ఈ ప్రభుత్వాన్ని శాఖంలో పడేసేయడం, ఎందుకంటే చర్చిలో షర్మిల అమ్మాయి కాదు, ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే ధైర్యము చేయలేదు, ఏమీ చేయలేదు. అంటే నేను ఫాలో కాలేదు. షర్మిల గారు ఏమన్నారు, నేను పొద్దున రాజధాని విషయంలో ఫెయిల్ అయ్యారు, 3 రాజధానులు అన్నారు, ఏది ఒక్క రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి లేదు కదా అని. కనీసం రోడ్డు కూడా వేయలేకపోయారు, దోపిడీ జరిగింది రాష్ట్రంలో, అంటే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ రోడ్లు వేయలేకపోయారు? రాష్ట్రంలో ఎక్కడ కనీసం రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేయలేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి. పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు, ఆయన అడగమన్నాడు. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము,
ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ను నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి. అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ ఆశయ సాధనకి నేనే సరైన నాయకురాన్ని, నా వెంట నడవాలంటే ఒక పిలుపునిచ్చింది. అది ప్రజలు నిర్ణయించాలండి. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే, దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం ఈరోజు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకోవాలని ఆమెకి షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతున్నాను. వైసీపీ, టీడీపీ 2 పార్టీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారిపోయాయని ఆమె మాట్లాడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం? బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తొప్పుడుగా మారే ఇదే లేదు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఈ పార్టీ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి. ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం. మనకి రాజధానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళమా? వీటి కోసమే మేము కాంప్రమైజ్ అయ్యాం. కానీ పార్టీ సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా తాకట్టు పెట్టలేదు మేము కానీ, మా పార్టీ అధ్యక్షులు కానీ, మా ప్రభుత్వం కానీ. అట్ ది సేమ్ టైం రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చారనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఎంత అప్పు చేశారు? ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అనేది ఒకసారి చూడండి. మా ప్రభుత్వం వచ్చినాక ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు ఎన్ని కోట్ల రూపాయల అప్పులు మేము చేసాం, అందులో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలకు మేలు చేయటం కోసం సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చామో ఆ లెక్కలు చూపిస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని చంద్రబాబు నాయుడు దోచుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఇంతవరకు దోచుకోలేదు. ఆయనకి మాకు కంపేర్ చేయటం అనేది అసలు చాలా ప్రత్యేక హోదా పాపం జగన్ చంద్రబాబుదే. షర్మిల టీడీపీ, వైసీపీలు బీజేపీకి తొత్తులు అని షర్మిల ఫైర్ అయ్యారు. బీజేపీ దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం జగన్ చంద్రబాబుదే. అమరావతి పేరిట చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారు. వైసీపీ 3 రాజధానులు అంటూ ఒకటి కట్టలేదు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీకి గంగిరెద్దుల్లా తల ఊపుతున్నారు అని మండిపడ్డారు. చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది నాయకులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నమ్మకస్తులు, కాంగ్రెస్ పార్టీ ఖాడర్ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నేను రావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి పూర్తిగా నమస్కరించుకుంటాను.
మీకు తెలియని విషయం కాదు, మీడియాకు తెలియని విషయం కాదు, ప్రజలకు తెలియని విషయం కాదు. కానీ గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 1,00,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6,500,000 కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10,00,000 కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంది. కొనతాల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉందని మాజీ మంత్రి కొనతల రామకృష్ణ అన్నారు. అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన పవన్ కళ్యాణ్లో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగత ఎజెండా తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి ఎజెండా లేదన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్కు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులను పని పూర్తి చేయాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కొనతాల తెలిపారు. అండి ఇప్పుడు అమరావతి అక్కడ ఉన్నది 29,000-30,000 ఎకరాలు 29 గ్రామాలకు సంబంధించి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు విశాఖపట్నంలో మేము క్యాపిటల్ పెడతామని చెప్పలేదు? ఆ రోజు ఎందుకు అమరావతికి మద్దతు ఇచ్చారు? విశాఖపట్నం గుంటూరు మధ్య రాజధానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను, కానీ మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ సరిపోదు, దానికి 30,000 ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేస్తేనే సర్వతోముఖ అభివృద్ధిగా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. చాలా తప్పు అండి. ఇది న్యాయ వ్యవస్థ ఉంది, డెఫినెట్గా న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుంది. ఇది పోలవరం ఉంది, పోలవరం రివర్ స్టాండర్డ్స్ అన్నారు, రివర్ స్టాండర్డ్స్ చేయాలి కదా. ఎందుకు చేయకపోవాలి? ఎవరు ఆపారు? గవర్నమెంట్ వాళ్ళకు ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా కొంతమంది చేరారు కూడా. ఇంకా చేయాలి కదా పోలవరం. తండ్రి బాగుంటే ఎంతో ప్రెస్టేజ్గా తీసుకొని రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అటాన్ని చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టలేదు. రాజశేఖర రెడ్డి పెట్టారు, నేనేందుకు మానేయాలని. ఆయన చేశారు కదా, ఆయన చాలా బాగా చేశారు. అసలు మేమైతే 20 సంవత్సరాల ప్రజా జీవితంలో అంత ఫాస్ట్గా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి ఆ స్టేజ్కి వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు ఉంది పోలవరం ప్రాజెక్ట్ మీద. ఒకరోజు అక్కడ వేటువంటి సిమెంట్ వర్క్ ఎంతైతే చేశారు, కాంక్రీట్ వర్క్, అది వరల్డ్ రికార్డ్ అండి.
అంత రికార్డుతో పనులు చేశారు. అటువంటి కొనసాగించాలి ఎప్పుడు. అక్కడ ఓకే అవినీతి జరిగిందంటారు, జరిగిందని అనుకుంటాం ఒక నిమిషం. అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఎంక్వైరీ పెట్టుకోండి. అధికారం మీ చేతిలో ఉంది, ఎంక్వైరీ పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. అందుకని పని ఆపక్కర్లేదు. ఎప్పుడు ఇరిగేషన్ పని మధ్యలో ఆపకూడదండి. ఎందుకు? అది నీటిలో పని, ఆ సీజన్లో అయిపోవాలి. ఇప్పుడు దానివల్ల ఏమైనా మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు కాఫర్ డ్యామ్ ఏమవుతుంది? లాగేస్తుంది, కొట్టేస్తుంది. మొన్న సీజన్లో ఒకటి డ్యామేజ్ అయిపోయింది. మనం ఇటువంటివి మనం ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవంతో ప్రజలు ఇచ్చిన అధికారం దుర్వినియోగం. ఇది ప్రజలు దీనికి ఇవ్వలేదు అధికారం. పోలవరం పూర్తి చేయమని ఇచ్చారు, మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు? ఎందుకు ఉత్తరాంధ్ర సుజల సేవంతి పూర్తి చేయలేదు? ఉత్తరాంధ్ర సుజల సేవంతి అన్నది ఉమ్మడి రాష్ట్రంలో ఒక అత్యంత గొప్ప ప్రాజెక్ట్ అండి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో. ఎందుకంటే ప్రాణహిత సేవలు కూడా తీసుకున్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అది 40,000 కోట్ల రూపాయలు. అప్పుడు అంచనా ప్రకారంగా 12 లక్షల ఎకరాలు సాగు భూమి వస్తుందండి. మనదేంటంటే 8 లక్షల ఎకరాలు, వాళ్ళ 12 మంది 8 అంటే వాళ్ళలో 2/3 వంతు ఎకరేజ్ వస్తుంది. ఎంత క్యాపిటల్ సిటీగా అనేసి నాకు ఎక్కడ తినలేదు. నేను 3 రాజధానులు దాని ఏదో కోర్టులో అది స్టే ఉంది. స్టే ఉన్నాక మళ్ళీ ఏమన్నారంటే ఈ పరిపాలన రాజధాని ఈ ప్రాంతానికి సంబంధించిన ఆఫీసులే పెడతానని అన్నారు. మన ఈ మధ్య రీసెంట్ డెవలప్మెంట్ అది. అంతేగాని రాజధాని గురించి అది కోర్టులో ఉంది ఆల్రెడీ. ఈ ఉత్తరాంధ్రకి అయితే ఇన్ని ఆఫీసులు ఎందుకు అన్నట్టు కోర్టు కూడా ప్రశ్నించినట్టు పరిపాలన రాజధాని కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి. మరి ఉత్తరాంధ్రకి ఏం చేసావు? ఆ శ్వేతపత్రం పెట్టండి. నమ్మాలి, మాకు తెలియపరచాలి కదా. ఇరిగేషన్ మీద అంత పెట్టారు, అభివృద్ధిలో ఏ పరిశ్రమలు వచ్చాయి, ఉత్తరాంధ్ర కొత్తగా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం చేశారు. ఈరోజు ఎవరో అన్న మాట మీద ఆయన కట్టుబడొద్దు, తెలుగుదేశం పార్టీ నిర్ణయం మీద కట్టుబడొద్దు. కానీ ఒక ప్రభుత్వంగా వీళ్ళందరూ కూడా కలిపి తీసుకున్న నిర్ణయం అది. ప్రజాస్వామ్యంలో మా అత్యంత గౌరవప్రదమైన ప్లేస్ అంటే అసెంబ్లీ, పార్లమెంటు. అటువంటి ఆలయం అది. ఒక ఆలయంలో మన అందరం కూడా కలిపి నిర్ణయం తీసుకుందాం, అందరూ సంతకాలు పెట్టుకున్నాం. అటువంటి నిర్ణయాన్ని తిలోదకాలు ఇచ్చి మనం వేరే భాషలో పడితే ఎట్టగా? నిజంగా ఆ రాజధాని పూర్తి చేసి ఉంటే ఈయనకే కదా పేరు వచ్చేది. ఈయన శిలాఫలకం పెట్టుకుని ఓపెనింగ్ చేసి ఉండేవారు. ఆ బిల్డింగ్లు అన్యాయంగా పోతున్నాయి కదండి. ఎవరి సొమ్ము? ప్రజాస్వామ్యం ఇది. 7,000 కోట్ల రూపాయలు ఎంతో పెట్టారు నాకు తెలిసి. ఇంకా నాకేందో కరెక్ట్గా కరోనా కాదో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు 7,000 కోట్లు పెట్టారు. ఇంకో 2-3 వేల కోట్లు పెడితే అవి పూర్తి అయిపోతాయి బిల్డింగ్లు. ఆఫీసులు వాడుకోవచ్చు, క్వార్టర్స్కి వాడుకోవచ్చు. వాడుకున్న తర్వాత ఏదో వేరే విషయం. రోడ్లు తవ్వేయడం ఏంటండి, పైపులు పట్టుకోవడం. ఇది పద్ధతి కాదు. ఆ రోజే చెప్పుంటారు. ఆ రోజు చెప్పుంటే మేము ఈ నిర్ణయానికి వ్యతిరేకం, మేము అపోజిషన్ మాట ఇలా చెల్లకపోయినప్పటికీ అపోజిషన్గా మేము విశాఖపట్నంలో పెట్టాలి రాజధాని ఆ రోజు అని ఉంటే ఎస్ మేమందరం సపోర్ట్ చేసిండేవాళ్ళం. నాకు నేను దూరంగా నాకు పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ అవన్నీ డీటెయిల్స్ లోపల జరిగినప్పుడు చెప్పడం నాకు ఇష్టం ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల నా అంతా నేనే స్వచ్ఛందంగా అక్కర్లేదనుకుని వచ్చాను. అయితే ఏదో పదవిలో ఉండాను ఇంతవరకు. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఎప్పుడు కూడా నేను జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏ పదవి ఏది నాకు ఇది కావాలని అడగలేదు. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాననే విశ్వాసం నాకు ఉంది. అలాగే ఉంటాను. వాళ్ళు నా సర్వీస్ ఎలా ఉపయోగించుకుంటారో వాళ్ళు ఓకే ఫైన్. నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అసలు ఆయన చేశారని ఈయన కూడా కాదు అప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఉత్తరాంధ్ర చర్చల తప్ప ఆయన కూడా సౌకర్యంతో చేస్తానని చెప్పి 2,000 కోట్లు పెట్టి టెండర్లు పిలిచారు. వైసీపీని ఇంటికి పంపిస్తేనే అభివృద్ధి సాధ్యం. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేయడానికి వైసీపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఎం జగన్ రెడ్డి తాడేపల్లికే పరిమితమైనట్లు పేర్కొన్నారు. కోడికత్తి లాంటి డ్రామాలతో మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకి అప్పులతో పని లేదు, ప్రజలు మళ్ళీ ఈ కోడికత్తి డ్రామాలతో మభ్య పెట్టొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. ఈ ఆలోచన మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆ వైసీపీ పార్టీకి రేపు ప్రజలు రాజకీయ సమాధి కట్టబోతున్నారన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రామానాయుడు స్టూడియోకి సంబంధించి మా ఈస్ట్ శాసనసభ్యులు వెలగపూడి గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత దాని మీద స్టే చేయడం జరిగింది. అంటే
ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా ల్యాండ్ కేటాయించామంటే దానికి ఒక లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు చేరేటట్టుగా ఉండాలి. అంతేగాని కాలం మారిందంటే నా ఉద్దేశం పార్టీ మారింది కనుక నా ఇష్టానుసారం చేయడానికి లేదు. వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా విశాఖపట్నం భూములన్నా వైసీపీ నాయకులకి దండుకోవడానికి ఇది ఒక అడ్డా అయింది. వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి మొదటి 3.5 ఏళ్ళు విజయసాయిరెడ్డి గారు ఇక్కడ దండుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన అనుమానులందరూ కూడా దండుకోవడం మొదలు పెడుతున్నారు. అయితే ఈ రామానాయుడు ఫోటో స్టూడియోకి సంబంధించి వీళ్ళు ఆ జోన్ని మాస్టర్ ప్లాన్లో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇచ్చినటువంటి దాన్ని మీ ఇష్టానుసారం మారుస్తారు. దేనికోసం మార్చారు, ఎవరు లబ్ధి చేకూర్చడానికి మార్చారు, మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఎందుకు సుప్రీంకోర్టు మీకు గడ్డి పెట్టింది, మళ్ళీ అదే జోన్ కంటిన్యూ చేయమని ఎందుకు ఇచ్చింది, దేనికి మీరు విశాఖపట్నం ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పండి. అంటే మాస్టర్ ప్లాన్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారా మీ స్వార్థ ప్రయోజనాల కోసం? అంటే విశాఖపట్నం ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు అనుకుంటారా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. అందుకే సోదరులారా, ఈ వీళ్ళ యొక్క ఆలోచనల్ని, వైసీపీ నాయకుల యొక్క దోపిడీని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ముందుకు, పౌర సమాజం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్ వచ్చేటువంటి వేళ వీళ్ళు దొంగలు కానీ మనం ఈరోజు నిలదీయకపోతే, ఈ దోపిడీదారులు కానీ నిలదీయకపోతే మళ్ళీ కోడికత్తి డ్రామాలతోని, అలాగే బాబాయ్ హత్య కేసులతోని ప్రతిపక్ష నేతల మీద బురద జల్లి మళ్ళీ ప్రజల యొక్క డైవర్ట్ చేసి, వాళ్ళ కాలేజీని డైవర్ట్ చేసి మభ్యపెట్టి మళ్ళీ అధికారాన్ని ప్రయత్నాలు చేస్తారు. మీరు గమనించండి, చూడండి. నిన్న ఎంత దారుణం అంటే అంబేద్కర్ గారు విగ్రహం ఆవిష్కరించారు. 125 అడుగుల అంబేద్కర్ గారు విగ్రహాన్ని నేను మళ్ళీ అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నానంటే, వీళ్ళు ఏ పైచాచిక ఆనందాన్ని ఒకసారి గమనించాలి ప్రజలు. వైసీపీ నాయకుల యొక్క పైచాచిక ఆనందాన్ని. పైచాచికం ఎందుకన్నానంటే, అంబేద్కర్ గారు అంటే అందరికీ స్ఫూర్తి ప్రదాత, అందరికీ ఆదర్శవంతులు. ఆయన దళితులకి న్యాయం జరగాలి, సమాజ స్థాపన చేయాలి, వారికి అభివృద్ధి ఫలాలు అందాలి అనే రాజ్యాంగాన్ని రచిస్తే, ఆ రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రతిపక్ష నేతలు అనగదొక్కుతూ, వాళ్ళ మీద కేసులు పెడుతూ, ఎవరైనా పోరాటాలు చేస్తే వాళ్ళని అడ్డగోలుగా వాళ్ళని మనోవేదన గురి చేస్తూ, ఇలాగా నానా ఇబ్బందులు పెడుతూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అంటే దౌర్జన్య పాలన చేస్తూ ఈరోజు మళ్ళీ అంబేద్కర్ గారు అంటే మేము చాలా గౌరవని చేయడం చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు దళితుల మీద జరిగినటువంటి దాడులు ఇలాగే అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంక్షేమ పథకాల్లో కావచ్చు, రాజ్యాంగబద్ధంగా పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దుపరిచారు. ఈరోజు ఎంత దారుణం అంటే, ఒక సిపిఐ నాయకులు రామకృష్ణ గారు ఈ రాష్ట్రానికి ఆ పార్టీ అధ్యక్షుడు, అంటే వాళ్ళ సెక్రటరీ అంటారు, ఆ వ్యక్తి వారు ఒక స్థాయిలో ఒక రాజకీయ పార్టీకి రిప్రజెంట్ చేసినటువంటి నాయకులు అంబేద్కర్ గారు విగ్రహం దగ్గరికి వెళ్దాం